గుంటూరు జిల్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని మున్సిపల్ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థి కిలారి రోషయ్య ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ ఈసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్ హవా నడుస్తోందని కితాబ్ పలికారు. ఈరోజు గుంటూరు పార్లమెంటులోని 7 నియోజకవర్గాలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రజల కోసం పనిచేయలేదు. డబ్బులు ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు పనిచేశారు తప్ప లోకల్గా స్థానికంగా ప్రజల యొక్క సమస్యల మీద ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సమస్యల మీద పోరాటం చేయలే, సమస్యలు తీర్చలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో స్థానిక సమస్యలు కానీ స్థానిక ప్రజలకు కానీ సంక్షేమం ద్వారా అందరికీ అందుకున్నారు. ముఖ్యంగా దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్గ ప్రజలు సామాన్య కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటింటికి చేరారు. ఇదే ఒక పెద్ద నిదర్శనం. రెండవది, ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టారో ఎక్కువ శాతం స్థానికేతరులు, ఎక్కడ కూడా ప్రజలకి సత్సంబంధాలు లేని వ్యక్తులు. ఇప్పుడు మేము గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను స్థానికుడిని, కానీ గత రెండు పర్యాలుగా ఎప్పుడు కూడా స్థానికంగా ఎవరికి కూడా అందుబాటు లేని వ్యక్తుల్ని తీసుకొస్తా ఉన్నారు. మీరు చూస్తుంటారు, గుంటూరు పార్లమెంట్గా గత పార్లమెంట్ మెంబరు 10 సంవత్సరాల్లో కనీసం ప్రజలకు ఎక్కడా కనబడలేదు. ఇవాళ ఇంకొక ఆయన్ని అమెరికా నుంచి దిగుమతి చేశారంటే ప్రజలకి సంబంధాలు లేని వ్యక్తుల్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుందంటే ప్రజల మీద రుద్దుతూ ఉంది. ప్రజలకు ఎక్కడ అందుబాటు లేని వ్యక్తులను తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ మేమైతే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాకు ఎంతో ఒక రికార్డు ఉంది, ఎంతోమందికి సేవ చేసిన రికార్డు ఉంది. మిర్చియాడి దగ్గర నుంచి పొన్నూరు నియోజకవర్గం నుంచి గుంటూరు పట్టణం వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తులు మేము, ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులు. అదే తెలుగుదేశం పార్టీ అయితే ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తుల్ని వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ మంగళగిరిలో నారా లోకేష్ స్థానికేతరుడు, ఇక్కడ పెమసాని చంద్రశేఖర్ స్థానికేతరుడు, అలాగే గల్లాజేది ఎవరికి తెలియదు. ఇట్లా ఎక్కడ కూడా అక్కడ బూర్ల రామాంజనేయులు పత్తిపాడు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, కానీ ఎక్కడ కూడా ప్రజలతో సత్సంబంధాలు లేని వ్యక్తి. అలాగే ఇంకో ఆయన నాన్ లోకల్, ఎక్కడ తెనాల్లో కూడా మనోహర్ అనేడు ఎక్కడ కూడా టౌన్లో నివసించే వ్యక్తి కాదు. సో ఇలాంటి వ్యక్తుల్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది. కాబట్టి ఇవాళ ప్రజలు బాగా గమనిస్తున్నారు. ప్రజల్లో అందుబాటులో ఉన్న వ్యక్తుల్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశయాల కోసం మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం. తప్పకుండా గుంటూరు పార్లమెంట్తో పాటు ఈ 7 నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మీరు చూస్తుంటారు. గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఏం చేశామని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు కూడా డబ్బులున్నోళ్ళకే మరింత లబ్ధి చేకూర్చాడు తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా పేదరిక నిర్మూలన 11% నుంచి 6%కి తీసుకొచ్చారంటే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పేదరిక నిర్మూలన ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అందుకని ఇవాళ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరులో ముఖ్యమంత్రి గారు నేరుగా ఉన్నారు. అందుకని సంక్షేమం ద్వారా మరి అందరికీ అందుబాటులో ఉన్నారు. ఇదే ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన ప్రజా ఆదరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు.